వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. శ్రమజీవుల కష్టానికి గుర్తింపు, చెమట చుక్క విలువకు చాటింపు, కార్మిక పోరాటానికి మేరీ మలుపు. మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక కర్షక సోదరులందరికీ K6 జిటిపిఎల్ ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కులగణనపై నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయంలో దేశానికి మార్గదర్శకంగా నిలిచామని, దేశంలో అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయన్నారు. దీనిపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టామని, కులగణన విషయంలో కేంద్ర మంత్రుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. అందులో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలన్నారు. తెలంగాణలో బీసీలుగా ఉన్న బోయలు కర్ణాటకలో మరో వర్గంలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో 8,000 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా మేము వివరాలు సేకరించామన్నారు. కులగణన విషయంలో తెలంగాణ అనుభవం కేంద్రానికే ఉపయోగపడుతుందన్నారు. ఎన్యూమరేటర్ నుంచి CS వరకు పలుమార్లు సమీక్ష నిర్వహించామన్నారు. అనేక సలహాలు, సూచనలు వచ్చాయని, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో నమోదుకు అవకాశం కల్పించామన్నారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టామన్నారు. తెలంగాణ మోడల్ తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీని పంపాలని, ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సూచనలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సూచించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రకుట్ర భగ్నమైంది. అమృత్సర్ సమీపంలో BSF, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. వీటిలో తుపాకులు, గ్రైనేడ్స్ ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దులో ఇలా ఆయుధాలు పట్టుబడ్డం కలకలం రేపుతోంది. BSF ఇంటెలిజెన్స్ వింగ్ సమాచారం మేరకు ఏప్రిల్ 30 సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించారు. దానిలో భాగంగా ఆయుధాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై తదుపరి దర్యాప్తు నిర్వహించనున్నారు. BSF, పంజాబ్ పోలీసులు అత్యంత వేగవంతంగా సమన్వయంతో వ్యవహరించడంతో ఈ ఉగ్రకుట్ర భగ్నమైంది. ఇదిలా ఉంటే బంగ్లా సరిహద్దులో కూడా పాక్ ISI కలకలం సృష్టించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో మొహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాక ఢాకా, ఇస్లామాబాద్ల మధ్య సంబంధాలు బలోపేతమయ్యాయి. దీంతో పాక్ నిఘా సంస్థ ISI మిలిటరీ అధికారులు బంగ్లాదేశ్లోని భారత్ సరిహద్దుల వైపుకు రావడం పెరిగింది. ఆ దేశంలోని రాడికల్ గ్రూప్తో కూడా పాక్ సంబంధాలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బంగ్లా, భారత్ రాడికల్ గ్రూప్లను పాకిస్తాన్ వాడుకునే అవకాశాలున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భద్రతా ఏజెన్సీలు బంగ్లాదేశ్ సరిహద్దులోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టి పెట్టాయి. పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పర్యాటకుల తలపైనే గురిపెట్టి కాల్చారు. మొత్తం 10 నిమిషాల్లో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనతో భారత్ పాక్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. జనగణనతో పాటు కులగణన ఒక చారిత్రాత్మక నిర్ణయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నిఖిల్ సాయి చౌరస్తాలో నిర్వహించిన ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చిత్రపటానికి, MP అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశ జనగణనతో పాటు కులగణన చేయాలని ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని కేంద్ర మంత్రిమండలి తీసుకోవడం దేశ ప్రజలందరూ హర్షించదగ్గ విషయమన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణన, కులగణన ఆధారంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. దేశ భద్రత విషయంలో ఈ దేశ పౌరులు ఎంతమంది పక్క దేశాలైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వివిధ దేశాల నుండి వచ్చిన అక్రమ చొరబాటుదారులు, రోహింగ్యాలు ఎవరనేది పూర్తి లెక్కలు తేలుతాయని అన్నారు. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలు, మేధావులందరూ హర్షం వ్యక్తం చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఈ విజయం మాదే అంటూ గొప్పలు చెప్పుకునే సిగ్గుమాలిన పని చేస్తుందన్నారు. దేశాన్ని 60 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలించిన సమయంలో ఎందుకు దేశమంతటా కులగణన నిర్వహించలేదని ప్రశ్నించారు. దీనికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన ఒక తప్పుల తడక అన్నారు. ఒక సామాజిక వర్గాన్ని సంతృప్తిపరిచి బీసీలకు అన్యాయం చేస్తారన్నారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన చెత్తబుట్టలో వేయడానికే ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులే దాన్ని తగలబెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా జనగణన చేసిరు తప్ప కులగణన చేయలేదు. మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కులగణన, జనగణనతో పాటు కులగణన చేయాలనే నిర్ణయానికి
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మేడే సందర్భంగా కార్మికులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని, ఇప్పటికైనా ఆ దిశగా భవిష్యత్తు అడుగులు వేయాలని ప్రభుత్వానికి సూచించారు. మేడే స్ఫూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పటికీ అసమానతలు ఉన్నాయని కవిత గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షల రూపాయలు ఉంటే వికారాబాద్లో 1.58 లక్షలు మాత్రమేనని వివరించారు. 10 కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండడం ఎంతో ప్రమాదకరం. అసమానతలు తొలగిపోవడానికి మేడే స్ఫూర్తి కావాలని చెప్పారు. మన భారతదేశంలో అనేక మంది ఉన్నాం. నిజానికి నాకు తెలిసైతే ప్రతి ఒక్కరం కూడా కార్మికులనే అనుకుంటా నేను. అది సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అట్లనే క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు. పొద్దున 9 నుంచి 5 వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులు. అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు, మా కవి మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కలం కార్మికులు. పాపం వాళ్ళకి టైం ఉండదు, ఏముండదు. పొద్దున్న లేస్తే పెన్ను పట్టాలి, రాస్తూనే ఉండాలి. రాత్రి పగలన్న తేడా ఉండదు. వాళ్ళు ఒక రకం కార్మికులు. మేమున్నాం, పాలిటిక్స్లో ఉన్నాం, పాలసీలు చేసేటోళ్ళు ఉన్నాం. మాకైతే రాత్రి పొగలు, పండుగ, పబ్బము ఏది కూడా ఉండదు. అంతటా పనిచేస్తూనే ఉండాలి. కాబట్టి పని చేసేటటువంటి 10 మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. బంగారం భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. తులం బంగారం ₹1,00,000కు చేరువలో ఉన్నప్పటికీ అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు జోరుగా సాగాయి. బంగారం భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. పండుగలు, పెళ్లిళ్లకు ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయడం మనోళ్ళ ఆనవాయితీ. ముఖ్యంగా అక్షయ తృతీయకు బంగారం, వెండి వంటి విలువైన లోహాలు కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుందని హిందువులు భావిస్తారు. గతేడాది కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ప్రస్తుతం తులం బంగారం ₹1,00,000కు చేరువలో ఉంది. అయినప్పటికీ ఈ అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి కొనుగోలు చురుగ్గానే సాగాయని ఆభరణాల వర్తకులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దేశవ్యాప్తంగా విక్రయాల విలువలో 35% వరకు వృద్ధి నమోదు కావచ్చని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా వేసింది. విక్రయాల పరిమాణం మాత్రం గత ఏడాదిలాగే 20 టన్నుల స్థాయిలో ఉండవచ్చని అసోసియేషన్ చైర్మన్ రాజేష్ రోగ్డే అన్నారు. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం బుధవారం 98,505 ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం బుధవారం ₹98,550 పలికింది. గతేడాది ఇదే పండుగ రోజున ధర ₹72,300 ఉంది. అంటే బంగారం ధర గత ఏడాది కాలంలోనే 36.30% మేర పెరిగితే 2020 ఏప్రిల్తో పోలిస్తే 100% పైగా పెరిగింది. దక్షిణాదిలో అక్షయ తృతీయ కొనుగోళ్లు ఉదయం నుంచే పెరిగాయని, ఉత్తరాదిలో మాత్రం సాయంత్రానికి ఊపందుకున్నాయని జీజేసీ పేర్కొంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈసారి అనూహ్యంగా మంగళసూత్రాలు, చైన్లతో పాటు వెండి పాత్రలకు డిమాండ్ అధికంగా కనిపించిందని రాజేష్ రోగ్డే తెలిపారు. వినియోగదారులు తమ అవసరం లేదా బడ్జెట్కు అనుగుణంగా ఆభరణాలు, నాణేలు, కడ్డీలు కొనుగోలు చేశారన్నారు. ఈసారి యువత కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపారన్నారు. కాగా 50% కొనుగోళ్లలో వినియోగదారులు తమ పాత బంగారాన్ని మార్చుకున్నారని PNG జ్యువెలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ అన్నారు. ఇదిలా ఉండగా ఈసారి ₹12,000 కోట్ల విలువైన 12 టన్నుల బంగారం, 4,000 కోట్ల విలువైన 400 టన్నుల వెండి విక్రయాలు జరగవచ్చని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది. మోడీ చంద్రబాబును మొక్కుతూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కుతున్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సభను చూసి భయపడ్డారని, సోయి లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తన పేరు ఉచ్చరించలేదని, అక్కస్తో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన పేరును ప్రజలే ఉచ్చరించే పరిస్థితి లేదన్నారు. రేవంత్కు రాజకీయ సమాధి కట్టేందుకు కొడంగల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి సమాధి కడతారో తెలుస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ విఠలరావు, రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి. ఆయన పుట్టింది RSSలో, పెరిగింది TDPలో, అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి. రేపు ఉండేది మిగిలేది ఆయన బీజేపీ పార్టీలో. నిజామాబాద్ శ్రద్ధానంద్గంజ్ వ్యవసాయ మార్కెట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు.
నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ మార్కెట్ శ్రద్ధానంద్ గంజ్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, మహిళలను కోటీశ్వరులు చేయాలని ఇందిరా మహిళా శక్తి అనే పథకాన్ని ప్రారంభించిందన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్లో కూడా ఐకేపీ ఆధ్వర్యంలో క్యాంటీన్ ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మరొక క్యాంటీన్ను ఇందిరా మహిళా శక్తి క్రింద మహిళలకు కేటాయించడం జరిగిందన్నారు. ఈ వ్యవసాయ మార్కెట్కు నిజామాబాద్ నలుమూలల నుండి రైతులు వస్తారని, వారికి టిఫిన్ మరియు భోజనం తక్కువ ధరకే అందిస్తున్న ఇందిరా మహిళా క్యాంటీన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మహిళలకే వరి ధాన్యం కొనుగోలుకు ఐకేపీ సెంటర్లు, గోదాంలు, రైస్ మిల్లులు, ఆర్టీసీలో బస్సులు, పెట్రోల్ బంకులు నడుపుటకు వడ్డీ లేని రుణాల ద్వారా మహిళలకు అందించడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, మార్కెట్లో పనిచేసే చాటవారు, హమాలివారు, దడ్వాయి వారు చాలా మంది ఈ మార్కెట్లో పనిచేస్తున్నారని, వారికి తక్కువ ధరకే టిఫిన్ మరియు భోజనం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇవాళ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మీకు అందరూ కూడా వేరే శుభాకాంక్షలు తెలియజేస్తాం. సో అయితే ఇక్కడ వచ్చే రైతులకు కానీ దూరం నుండి వస్తారు, ఎండలో వస్తారు, పాప అవసరం ఉంటాయి. ఇక్కడ మధ్యాహ్నం మంది ఉంటారు, అవసరం ఉంటాయి, నైట్లో కూడా ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కూడా వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు అంటే చేయడానికి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ఇవన్నీ కూడా తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో మరి అది కూడా ఎవరు చేయగలుగుతారు, వేరే ఒకరు సాధ్యం కాదు, ఓన్లీ మహిళలు అయితే చేయగలుగుతారని చెప్పి మరి మహిళలని ఇక్కడ ఎంకరేజ్ చేసి మరి ఈ బిడ్మా ద్వారా మహిళా సంఘాల ద్వారా ఈ క్యాంటీన్ నడిపేయడం వల్ల నిజంగా చాలా అంటే సంతోషకరం. అండ్ మీకందరికీ కూడా శుభాకాంక్షలు. నగరంలోని ఇందిరాపూర్లో గల బీపీసీ స్కూల్ ఎస్ఎస్సీ టాపర్ను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించారు. నగరంలోని ఇందిరాపూర్లో గల బీబీసీ హై స్కూల్ విద్యార్థిని కట్కం రిషిత 600 మార్కులకు గాను 560 మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. కట్కం రిషితను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అభినందించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల యజమాని తాడూరి ప్రవీణ్, ఉపాధ్యాయులు పాఠశాలలో ఉపాధ్యాయుల సమక్షంలో మిఠాయిలు తినిపించి శాలువాతో సన్మానించి భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని దీవెనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావును రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్ వెళ్లిన గడుగు గంగాధర్ రాష్ట్ర సచివాలయంలో కలిశారు. రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్తో పాటు భవానీరెడ్డి, మెంబర్ సెక్రటరీ గోవిందులున్నారు. జర్నలిస్టులు చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని ట్రాఫిక్ ఏసీపీ నారాయణ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఏసీపీ నారాయణ ప్రారంభించారు. ప్రతి ఏటా వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆదర్శనీయమన్నారు. జిల్లాలో ఎండలు మండుతున్నాయని, వివిధ పనుల కోసం నగరానికి వచ్చే ప్రజలు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. వేసవి దప్పిక తీర్చేందుకు జర్నలిస్టుల తరహాలో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మైనర్ డ్రైవింగ్ పై నిరంతరం స్పెషల్ డ్రైవ్ ఉంటాయని, పేరెంట్స్ తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కువ ఎండలు మండిపోతున్నాయి, ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిజామాబాద్ నగరంలో మన ప్రెస్ క్లబ్ మిత్రులందరూ కూడా ప్రజల యొక్క దహార్తిని తీర్చడానికి ఇక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేశారు. వారందరూ కూడా మా శాఖ తరఫున మేము వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ప్రజలకు ఈ సమయంలో ప్రజల యొక్క దహార్తిని అంటే దాహం తీర్చడానికి ముందుకు వస్తే మేము మా వంతు సహకారం కూడా అందిస్తాము. మరొకసారి మన మీడియా మిత్రులందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మరియు వీళ్ళు గత కొన్ని సంవత్సరాలు కూడా ఇదే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం అనుసరించిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, నిన్నటి రోజు జనగణనలో భాగంగా కులగణన కూడా చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తీరు అభినందనీయమని, దేశంలో కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం అనేది ప్రజల పక్షాన 5 సంవత్సరాలు నిరంతరం కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన నాయకులు రాహుల్ గాంధీకే ఈ ఘనత దక్కుతుందన్నారు. దేశంలో ఎవరి
ఎవరి వాటా ఎంతనో వారు తీసుకోవాలని ఆలోచించే వ్యక్తి రాహుల్ గాంధీ అని, సంపన్నుల కంటే పేదవారి కోసం ఎక్కువ ఆలోచన ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అని, దేశ స్వాతంత్ర్యంలో ప్రాణాలు అర్పించిన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా దేశంలో కులగణన జరుగుతూనే ఓబీసీలకు న్యాయం జరుగుతుందని నమ్మిన వ్యక్తి రాహుల్ గాంధీ అని అన్నారు. కులగణన చేసే ప్రక్రియలో అన్ని వర్గాల వారి ఆలోచన తీసుకొని దానికి అన్ని రకాలుగా సబ్ కమిటీ ఏర్పాటు చేసి వేలాది మంది నిర్ణయాలు తీసుకొని కులగణన చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని, అందుకే రాహుల్ గాంధీ దేశంలో కులగణన చేసే ప్రక్రియలో తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోవాలని చెప్పడం జరిగిందని, దేశానికే రాష్ట్రాన్ని రోల్ మోడల్గా చేసిన రేవంత్ రెడ్డికి సహచర మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కానీ రాహుల్ గాంధీ కులగణన చేయాలని అన్నప్పుడు చాలామంది బీజేపీ నాయకులు కులగణన అవసరం లేదన్నారని, ఓబీసీల హక్కుల గురించి వారికి జరుగుతున్న అన్యాయాల గురించి తెలియని కేవలం పేరుకే ఓబీసీగా ఉంది. గోల్డెన్ స్పూన్లో పుట్టిన స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తాహిర్ బిన్ హందాన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆయన ఆలోచన సరళితో దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారన్నారు. అందులో భాగంగా రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఎవరు ఏమనుకున్నా తెలంగాణలో కులగణన చేసి తీరుతామని రేవంత్ రెడ్డి ఆయన సహచర మంత్రులు కులగణన పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, సాయి కిరణ్, శివ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో కులగణన జరిగి తీరాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలున్న ప్రతి రాష్ట్రంలో కులగణన జరిపి తీరుతామని చెప్పి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పూర్తి స్థాయి కులగణన జరిపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. అందులో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జరిపినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న రాహుల్ గాంధీ గారు కూడా గర్వంగా ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సలహా కూడా ఇవ్వడం జరిగింది. కులగణన చేయాలనుకుంటే తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించండి. ఆ ప్రభుత్వం చేసినటువంటి కులగణన హేతుబద్ధంగా అన్ని వర్గాలను వేలాది మంది సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే కులగణన చేసిరని చెప్పిన విధానం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనమంతా కూడా గర్వించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10వ తరగతి వార్షిక ఫలితాల్లో నగరంలోని కాకతీయ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో మరోసారి జిల్లా సత్తా చాటారు. కాకతీయ ఒలింపియాడ్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఎస్ కృతి రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులు సాధించి జిల్లా సత్తా చాటింది. 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు నిత్యేష్ 591, అఖిల్ 590, బి కృతి 587, సాయి శ్రేయస్ 586, జి వర్షిని 586, కౌశిక్ ప్రసాద్ 585, అబిబా సిద్దికి 585, గౌతమ్ 585, జశ్వంత్ 584, ఆస్ట్రా గౌర్ 583, ఎస్ భవానీ 582, జై యోచన 582, బి అక్షర 581, కె సహస్ర 580 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాప్ మార్కులు సాధించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు విద్యార్థులపై అనునిత్యం పర్యవేక్షణ చేసే ఇన్ఛార్జీలు, నాన్ టీచింగ్ స్టాఫ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అనుభవం కలిగిన యాజమాన్యం కృషి వల్లే ఈ ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ ఫరీదుద్దీన్ తెలిపారు. కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో పాఠశాల స్థాయి నుంచే ఐఐటి ఉండడం వల్ల ప్రణాళికాబద్ధంగా ఇంటర్మీడియట్లో జాతీయ స్థాయి ఐఐటి మెడికల్ పరీక్షల్లో విద్యార్థులు రాణిస్తున్నారని, 2024-2025 ఐఐటి జేఈఈ మెయిన్స్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని డైరెక్టర్ సిహెచ్ రామోజీరావు అన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఐఐటి మెడికల్ ఫౌండేషన్ ఉదయం రెగ్యులర్ సిలబస్ తరగతులు మధ్యాహ్నం నిర్వహిస్తూ ప్రతిరోజు ప్రతి సబ్జెక్టుకు కాలేజీ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇవ్వడం వల్ల ఈ ఫలితాలు సాధించినట్లు డైరెక్టర్ తేజస్విని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులను డిఈఓ అశోక్, విద్యాసంస్థల చైర్పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రాజా, ప్రిన్సిపల్లు రణదీష్ శర్మ, నటరాజ్, గిరిధర్ రాజు, చంద్రశేఖర్ తదితరులు అభినందించారు. Heartfelt congratulations to all our Kakatiya students on this remarkable achievement. It definitely stands as a testament for our strategic planning, commitment, dedication of all our staff members. Special appreciation to Kriti. Kriti, like, she secured 596 marks out of 600 and stood as a state top ranker. So this is definitely one of the proudest achievements for all of us. Not only Kriti, Nityesh, he's in the state top rank position, like he's in almost state 6th rank. Akhil state 7th, Kruti state 10th, with all.
నగరంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్లో ఎస్ఎస్సీలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి సన్మానించి అభినందించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి సన్మానించి అభినందించారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో రాణించాలన్నారు. రవి పబ్లిక్ స్కూల్లో 100% ఫలితాలు సాధించామన్నారు. I'm very much happy that this time the school has achieved the 100% result in the 10th examinations. So I expect the same from all my staff and my students in the next coming years also. I am CH Deepika from 10th standard in our school, that's Ravi Public. I am very much thankful to our correspondent ma'am, chairman sir, joint secretary sir and whole staff for their support and guidance to achieve our 100% result. మేడే స్ఫూర్తితో శ్రమ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడదామని ఐఎఫ్టియు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచ కార్మికుల పోరాట దినోత్సవం 139వ మేడే సందర్భంగా నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో నైట్ కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మరియు రిక్షా పుల్లర్స్ అండ్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గాంధీగంజ్లో ముల్లే హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు ద్వారకా నగర్ ఐఎఫ్టియు కార్యాలయం ముందు భారత కార్మిక సంఘాల సమాఖ్య నగర కార్యదర్శి ఎం శివకుమార్ ఇఫ్టు మేడే జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు శివకుమార్, మచ్చమోహన్, రైస్ రాజులు మాట్లాడుతూ చికాగో కార్మికులు చిందించిన రక్తంతో సృష్టించిందే ఎర్ర జెండా అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, రమేష్ సత్యం, జన్నరపు రాజేశ్వర్, ఇఫ్టు నాయకులు గంగాధర్, రమేష్ బకీల్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు కూడా ఐఎఫ్టియు నగర కమిటీ నుంచి అభినందన తెలియజేస్తున్నాను. ఏదైతే ఇవాళ మనకు మన ఈ జెండాతో కొట్లాడి మనం చాలా సాధించుకున్న రోజులున్నాయి. ఇదే ఇక్కడ మార్కెట్లో ఒక రోజు కూరగాయల మార్కెట్లో నైట్లో పనిచేస్తున్న కార్మికులు ఒక్క రోజు కూడా సెలవు లేకుండే, సెలవు లేని రోజుల్లో యజమానులతోటి కొట్లాడినాం. ఆ రోజు యజమానులు మొండిగా వివరించారు, సెలవు ఇయ్యము, ఎల్లకాలం మీరు పని చేయాల్సిందే అన్నారు. కాదు, ఖచ్చితంగా వారంలో ఒక్క రోజన్నా కార్మికుడికి నిద్ర ఉండాలా, లేకపోతే ఆయన భార్య పిల్లలతోటి ఏదైనా ఊరికి వెళ్తే ఎక్కడైనా పెళ్లికి వెళ్తే ఏదైనా ఆ రోజు ఒక పని చేసుకున్నారంటే ఒక్క రోజు కూడా సెలవు లేదు. కాబట్టి ఖచ్చితంగా సెలవు ఇవ్వాలని ఇక్కడనే 5 రోజులు నిరాహార దీక్ష చేసిన. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నాగరం గోశాల వద్ద సిపిఎం నగర కార్యదర్శి సుజాత జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ కార్మికులకు 139 ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికులకు శ్రమ దోపిడీ చేస్తూ 20 గంటలు కార్మికంతో యంత్రంలాగా పనిచేస్తూ కార్మికుడి పిల్లలకి తండ్రి ఎవరో తెలవని పరిస్థితి ఆ రోజు అమెరికా చికాగో నగరంలో కార్మికులు ఎదుర్కొన్నారు. బానిసత్వాన్ని తట్టుకోలేక 8 గంటల పని దినం కోసం కార్మికులు తిరుగుబాటు మొదలుపెట్టి సమ్మెలు చేసి యాజమాన్యానికి బుద్ధి చెప్పే క్రమంలో కార్మికుల ఐక్యత తట్టుకోలేక కార్మికులపై కాల్పులు జరిపించి ఆ పోరాటాన్ని అణచివేయాలని ఎంతో మందిని కార్మికుల ప్రాణాలని పొట్టన పెట్టుకున్న కార్మికులు వెనకడుగు వేయకుండా మేము చనిపోయినా రేపు భవిష్యత్తు తరాలకు ఫలితం దక్కాలని వారి నెత్తుటి నుండి ఉన్నటువంటి ఎర్ర జెండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి, రేఖ, లలిత, జమునా జ్యోతి, మాధవి, సత్యశీల, లక్ష్మీ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రపంచ కార్మిక దినోత్సవం ఉందో ఆ కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మికులందరికీ కూడా సిపిఎం పార్టీ నగర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికులందరికీ కూడా వారి హక్కులను కాలరాస్తూ ఏదైతే రాజ్యాంగంలో రాసి ఉన్న 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేస్తూ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంది, కార్మికులకు నష్టం చేస్తూ ఉంది. కాబట్టి పని గంటలు కూడా 8 గంటల పని దినోత్సవాన్ని కూడా పక్కకు పెడుతూ 12 గంటల పని దినోత్సవాన్ని దాన్ని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నది. అందరిపై నగరంలోని ఆర్సాపల్లి ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభలో ప్రపంచ మేడే గురించి, ఈ మేడే ఏర్పడ్డ విధానం సభికులకు వివరంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముచ్కూరి లావణ్య నవీన్ ప్రసంగించారు. ప్రీతం కాంగ్రెస్ యువ నాయకుడు మాట్లాడారు. మరియు చేగంటి గంగాధర్ ప్రసంగించారు. బట్టి గంగాధర్, శిల్ప నాగయ్య మేడే ప్రాధాన్యతను, ఐక్యత విధానాన్ని తమ సభలో ప్రసంగం ద్వారా ప్రజలకు తమ సందేశాన్ని వినిపించారు. బోరిగం సాయిలు, లక్ష్మణ్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కె గోపాల్ కార్మికుల వర్గ చైతన్యం గురించి, పోరాటాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో శిల్పలింగం, ప్రజా కళాకారుడు ఈ సభలో మేడే నిర్దేశించి ప్రపంచ కార్మిక దినోత్సవం గురించి ప్రపంచ కార్మిక దినోత్సవం గురించి తమ గానాన్ని వినిపించారు. వందన సమర్పణతో శిల్పలింగం ముగించారు. ఈ సభకు హాజరైన వారికి అభినందనలు తెలిపారు. మేడే శుభాకాంక్షలు తెలిపారు. వేతనం వారికి
వారి యొక్క శ్రమ పని చేసి అలసిపోయిన తర్వాత వారికి జీవనోపాధి గురించి ప్రభుత్వాలు వారికి కూడా ఒక పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చి జక్రన్పల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో శ్రీ మారియమ్మ 57వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 70 సంవత్సరాల క్రితం పోచంపాడు డ్యాం నిర్మాణంకై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి రాయి పని కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూలీలను తీసుకొచ్చి ఇక్కడి నుండి రాళ్లను పోచంపాడు డ్యాంకు తరలించారు. అందులో భాగంగానే ఆనాటి నుండి వారు ఇదే ప్రాంతంలో నివసించడం జరుగుతుంది. పచ్చని అడవి కొండలు రాళ్లతో ఉన్నటువంటి ప్రాంతమైన జక్రన్పల్లి అడవి శివార్లో రాళ్లు కొడుతూ జీవించే ఈ కూలీలకు ఇక్కడే జీవిస్తున్న వారికి ఆనాటి ప్రభుత్వంతో ఫ్లాట్లు మంజూరు కావడం జరిగింది. ఇందిరానగర్ కాలనీ ఏర్పాటు కావడం, అందులో భాగంగానే వారి ఇష్ట దైవం ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మారియమ్మ మందిరాన్ని నిర్మించుకొని ప్రతి ఏటా మార్చి ఏప్రిల్ మాసంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం మహాకుంభాభిషేకం, ఇటీ అభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే మహాకుంభాభిషేకంలో భాగంగా గత 3 రోజుల నుంచి ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గంగా జలాన్ని తీసుకువచ్చి ప్రతి కుటుంబం నుండి యజ్ఞం నిర్వహిస్తూ భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, గ్రామ యువకులు, గ్రామ మహిళా సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని 4 రోజుల నుండి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 57వ సంవత్సరం ఇది గ్రామ ప్రజలు సహకారంతో క్యాంపు సభ్యులు సహకారంతో జరుగుతుంది. చికాగో అమరుల పోరాట స్ఫూర్తితో కార్మికుల హక్కులకే పోరాడదామని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దొడ్డు గంగాధర్ అన్నారు. ప్రపంచ కార్మిక వర్గ పోరాట దినం మేడే సందర్భంగా మాక్లూర్ మండలం ఒడ్జట్పల్లి గ్రామంలో అమాలి కార్మికులతో ఎర్ర జెండాను ఎగురవేశారు. అనంతరం దొడ్డు గంగాధర్ మాట్లాడుతూ 139వ సంవత్సరం కింద అమెరికా దేశంలోని చికాగో నగరంలో 8 గంటల పని దినం కోసం వేలాది మంది కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను అక్కడి ప్రభుత్వం పరిష్కరించకుండా కార్మికులను కాల్పులు జరిపి వారి ప్రాణాలను తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత అణిచివేసినా ఉవ్వెత్తున కార్మిక పోరాటాలు ఇంకా ఉధృతమయ్యాయని గుర్తు చేశారు. కార్మిక పోరాటాలు తగిలి ప్రభుత్వం 8 గంటల పని దినం కోసం కార్మిక పోరాటాలతో ప్రభుత్వం 8 గంటలకు పని దినం కోసం పాటు ఇతర సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టం రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఓడిగం చేస్తారన్నారు. సుప్రీంకోర్టు కనీస వేతనం ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులు వాళ్ళ రక్తాన్ని దారబోసి దేశ సంపదను నడిపిస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు అప్పనంగా అప్పచెప్తున్నారు. కార్మికులు 44 చట్టాలను పోరాడి సాధించుకుంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా విభజించి కార్మికుల జీవితాలతో చెలటగా మారుతున్నారు. రెంజల్ మండలంలో పలు గ్రామాల్లో మేడే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి నీలా బోర్గం గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో మేడే ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సఫాయి కార్మికుల పర్మనెంట్ కోసం కొట్లాడదామని చికాగో నగరంలో ప్రారంభమైన ఉద్యమ స్ఫూర్తితో 8 గంటల కోసం కార్మికులు పోరాడి ప్రాణాలు అర్పించిన చరిత్ర కార్మికులకు ఉందని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ సఫాయి కార్మికులను ఢిల్లీకి పిలిపించుకొని శాల్వా కప్పి సన్మానం చేసిందని, కానీ 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని తేవడం విచారకరమని ఆయన అన్నారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సఫాయి కార్మికులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఒడ్డన్న, రాష్ట్ర నాయకులు పార్వతి, రాజేశ్వర్, నాయకులు నాగన్న, నసీర్, మిద్దె పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పండుగ దినంగా జరుపుకుంటారు. ఈ యొక్క విప్లవము చికాగో నగరంలో పుట్టింది. కార్మికులు ఫ్యాక్టరీ పనిచేస్తున్న 20 గంటల పని ఉన్న దినాన్ని 8 గంటలు సాధించుకున్నారు. ఈ విజయము కార్మికులది. అందుకే ప్రతి సంవత్సరం మేడైన కార్మికులందరూ మేడైన పండుగ దినం జరుపుకుంటారు. ఏదైతే ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఈ 8 గంటల దినాన్ని మళ్ళీ 12 గంటలకు చేయాలనుకుంటున్నారు. ఈ చేయడం చాలా తప్పు. దీన్ని మీరు 12 గంటలకు పొడిగిస్తే మేము రైతు కూలీ సంఘాలు, రైతు సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మేడే సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రైతులు మన ఢిల్లీలో 13 రోజులు మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా బైన్సా మండల తహసీల్దార్ ఆఫీసు ముందర జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సుంకేట మహేష్ బాబు ఎర్ర జెండాను ఎగురవేశారు.
నిర్మల్ జిల్లా బైన్సా మండల కేంద్రంలో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ కార్మికులు 8 గంటలు పనిచేయాలి కానీ యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా ఎక్కువ పని గంటలు చేయించుకుంటున్నారన్నారు. కార్మికుడు లేకుంటే అసలు ఉత్పత్తి జరగదని, అలాంటి శ్రామికుడికి ఎక్కడా గుర్తింపు లేదని, మహిళా కార్మికులకు పని ప్రదేశంలో ఎలాంటి సౌకర్యాలు భద్రత లేదన్నారు. పనిచేస్తున్న దగ్గర ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పనికి తగ్గ ప్రతిఫలం దక్కడం లేదన్నారు. కార్మికుడికి పీఎఫ్ సౌకర్యం కల్పించడం లేదని, ఆరోగ్య భద్రత లేదని, వలస కార్మికులకు రక్షణ కల్పించాలని, పేద మధ్యతరగతి కుటుంబాలకు పని కల్పించాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, ప్రభుత్వాలు కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేసి వారికి న్యాయం చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రమేష్, నవీన్, ముఖేష్, మహమ్మద్ రఫీ, వినోద్, లక్ష్మణ్, ముత్యం, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను విస్మరిస్తున్నాయని సిపిఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ అన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ ఆఫీస్ కుమార్ నారాయణ భవన్ వద్ద నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి వి ప్రభాకర్ జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ కార్యదర్శి బి దేవరం జెండా ఆవిష్కరించారు. లేబర్ కాలనీలో సిపిఐఎంఎల్ మాస్లైన్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ జెండాను ఆవిష్కరించారు. కమలా నెహ్రూ కాలనీలో సబ్ డివిజన్ నాయకులు, కార్మిక సంఘ నాయకులు ఠాగూర్ జెండాను ఆవిష్కరించారు. మచ్చర్ల గ్రామంలో సబ్ డివిజన్ నాయకులు, రైతు నాయకులు యువరాజన్న జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ జిల్లా కార్యదర్శి ముత్తన్న, సబ్ డివిజన్ నాయకులు ఆకుల గంగన్న, రమేష్, జక్కం రమేష్, పద్మలక్ష్మి, సునీత, తలారి గంగాధర్, అనిల్, నాయకులు అరవింద్, తూర్పాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఎల్టీయూ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ శ్రామిక వర్గ మేడే దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బీఎల్టీయూ ఆధ్వర్యంలో ఆ యూనియన్ నాయకులు నగరంలో 26 చోట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సుభాష్ నగర్లో గల బహుజన కమ్యూనిస్టు జిల్లా కార్యాలయం వద్ద సుత్తి, కొడవలి, అశోక చక్రంతో కూడిన పార్టీ జెండాను, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరిగిన బీఎల్టీయూ కార్మిక జెండాను దండి వెంకట ఆవిష్కరించారు. శివాజీ నగర్లో గల తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర కార్యాలయం వద్ద బీఎల్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బీఎల్టీయూ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు మేడే జెండాను ఎగురవేశారు. పూలే అంబేద్కర్ నగర్ కాలనీలో బహుజన కమ్యూనిస్టు పార్టీ జెండాను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బరిలత ఆవిష్కరించారు. నగరంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాల అనంతరం శివాజీనగర్లో తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం బీఎల్టీయూ రాష్ట్ర కార్యాలయం ముందు జరిగిన మేడే బహిరంగ సభలో దండి వెంకట్, సిద్దిరాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక 4 కోడ్లు తెచ్చి భారత బహుజన కార్మిక వర్గాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా బహుజన శ్రామిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారతదేశంలో బహుజన కార్మిక హక్కుల దినోత్సవంగా జరపాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ భారత కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇవాళ 1886లో అమెరికా అనే నగరంలో అమెరికా దేశంలో చికాగో అనే నగరంలో హే మార్కెట్ వద్ద కార్మికులు శాంతియుతంగా పని దినాల కోసము, అంటే 8 గంటల పని కోసము, సమాన పనికి సమాన వేతనము, కార్మికుల యొక్క వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వార్తలకు తిరిగి స్వాగతం. నగరంలో బంగారు మైసమ్మ కాలనీలో ఖ్యాతం జగన్మోహన్ ఉద్యోగ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ 35 సంవత్సరాలుగా ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ యందు అంకిత భావంతో విధులు నిర్వహించి వివిధ సంఘాల్లో వివిధ పదవుల్లో బాధ్యులుగా వ్యవహరించిన ఎక్సైజ్ శాఖలో అధికారుల నుంచి సహాయ సహకారాలు పొంది ఉద్యోగంలో ఎన్నో ప్రశంసలు పొంది ఎన్నో ఒడిదొడుకులకు ఓదార్చుకొని ఈరోజు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా బంగారు మైసమ్మ కాలనీ వాసులు నిర్వహించారు. దంపతులైన జగన్మోహన్, పద్మావతికి సన్మానించి మేమంటూ అందించి పూల బొకేతో కాలనీ వాసులందరూ కలిసి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో బంగారు మైసమ్మ కాలనీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
మన కాలనీ వాసులందరితోని మమ్మకమై మరి గంగాధర్ కాక ఆశీర్వాదంతో మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా మరి నన్ను సంప్రదించి ఆ తర్వాతనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాంట్లో నేను ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకొని మరి రాముల భవన్ అయితేనేమి, శ్రీనివాస్ గారు అయితేనేమి, మిగతా అందరు పెద్దల సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేన్సుగా ఈ కాలనీలో ఒక పెద్ద మనిషిగా నన్ను గుర్తించి అన్నిటికీ నాకు మీరు ఫస్ట్ నాతో సంప్రదించి మీ కార్యక్రమాలని నిర్వర్తిస్తున్నందుకు నేను సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి ఫలితాల్లో శ్రీ అరబిందో హై స్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. నగరంలోని దుబ్బాలో గల అరబిందో స్కూల్ విద్యార్థులు 30 మందికి గాను ఏకంగా 22 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. వీరిలో టి శివరాజ్ 556, జి స్వాతి 553, వి అభిలాష్ 542, ఈ శ్రావ్య 538, అర్బాజ్ ఖాన్ 531, జె మనస్విని 555, బి స్వప్న 545, జి మధులత 541, జె శివాని 537, జె వివేకానంద 529 అత్యధిక మార్కులు సాధించారు. ఈ ఫలితాలను ఉద్దేశించి పాఠశాల సెక్రటరీ టి లింగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు ఉపాధ్యాయులకు మరియు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అరవిందో పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఘన విజయం సాధించారు. మరి వాళ్ళందరూ కూడా దాదాపు 30 మంది 10th పరీక్షలకు హాజరవుతే అందులో 22 మందికి 500 పైచీలకు మార్కులు వచ్చినాయి. మళ్ళీ అందులో టాప్ వాళ్ళకు 556 మార్కులు వచ్చినాయి. మరి మిగతా వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి మార్కులు అందరికి కూడా ఎక్కువ మార్కులు రావడంతో మా అరవింద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బాగా గర్వంగా చెప్పుకుంటున్నది. కామారెడ్డిలో ఎక్సైజ్ ప్రొబిషన్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కామారెడ్డిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎక్సైజ్ ప్రొబిషన్ శాఖ సబ్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్, ఇన్స్పెక్టర్ విజయరావు ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ శాఖ అధికారి సోమిరెడ్డి హాజరై మాట్లాడుతూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి అంకిత భావంతో అంకుటిత దీక్ష పట్టుదలతో పనిచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి సేవలు మరువలేనివని అన్నారు. ఆయన ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబీకులు సుఖ సంతోషాలతో జీవించాలని పలువురు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పదవి నుండి చేరుతున్నటువంటి విజయ్ కుమార్, జగన్మోహన్ వారి కుటుంబ సభ్యులు, ఎక్సైజ్ కాంట్రాక్టర్లు, నాకు 18 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2 విభిన్న ధృవాలు, ఒకళ్ళు జలపాతం అయితే ఇంకొకరు నదీ ప్రవాహం. విజయ్ కుమార్ నదీ ప్రవాహం ఎక్కడ కనపడదు, ఎక్కడ కూడా చాలా కాంగా వెళ్ళిపోతుంటాడు. జగన్ అంటే వస్తుంటేనే ఒక జలపాతం లాగా టకటక ఇస్తారని చెప్పేస్తుంది. ఎవరి ద్వారా వాళ్ళైనా కానీ ఇద్దరు కూడా మంచి అభిమానం సంపాదించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభ స్ఫూర్తిదాయకమని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సెమిస్టర్ చదువుతున్న కానుగుల విశ్వేశ్వరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రాసెస్ కెమిస్ట్రీలో పరిశోధన చేయడానికి సమ్మర్ ఫెలోషిప్కు ఎంపిక కావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి పేర్కొన్నారు. కుమారి విశ్వేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుప్పన్పల్లిలో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించి బోధన్ విద్యా వికాస్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగంలో 8వ సెమిస్టర్ పూర్తి చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని తన ప్రతిభా పాఠవలతో ఉన్నత విద్యలో ముందుండడం అభినందనీయమని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహిస్తున్న విభాగ అధ్యాపకులను అభినందించారు. దర్పల్లి మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు పి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం, కార్మికుల పని గంటల తగ్గుదల కోసం, కార్మిక వేతనాల పెంపు కోసం, సరైన పనికి సరైన వేతనం సాగిన పోరాటంలో చిందిన ఎర్రని రక్తమే ఈ ఎర్ర జెండా అన్నారు. ఎన్నో వందల సంవత్సరాలు పోరాడి కొట్లాడి తెచ్చుకున్న ఈ హక్కులను కాపాడుకోవాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని, కార్మిక చట్టాలను ఆదాని అంబానీ బడా బడా వ్యాపారవేత్తల వద్ద నరేంద్ర మోడీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందన్నారు. పోరాడితే పోయేది
పోయేదేమీ లేదని, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని మనం గొంతెత్తి చాటాలన్నారు. మానవ హక్కుల సాధన కోసం మనం మళ్లీ ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రమేష్ జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడగా సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, మండల నాయకులు లింబాద్రి, నరేష్, కిరణ్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఉషన్న, మండల కమిటీ అధ్యక్షులు సాయిలు, విలాస్, కృష్ణ, రాజన్న, భోజన్న, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుకు 18 గంటల పని దినాలను వ్యతిరేకించి 139 సంవత్సరాల కిందనే యంత్రాలు లేనటువంటి కాలంలోనే 8 గంటల పని సరిపోతుందని కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చి యాజమాన్యాలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా పోరాడి 8 గంటలు సాధిస్తే ఈ రోజు ఉన్నటువంటి మన పాలకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధినేతల మాటలు విని వారానికి 90 గంటల పని చేయించాలని, వారానికి 70 గంటలు తగ్గకుండా పని చేయించాలని, రోజుకు 14 గంటలు 12 గంటలు చేయించేటటువంటి విధంగా ఈ రోజు మరోసారి చట్టాలను రూపొందించడం అనేది సిగ్గుచేటైన విషయం ఈ పాలకులకని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబర్చారని మండల విద్యాధికారి నరేందర్ తెలిపారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సుప్రియ మొత్తం 600 మార్కులకు గాను 572 మార్కులు సాధించి మండల స్థాయిలో మొదటి స్థానాన్ని పొందిందన్నారు. ఈ పాఠశాలలో మొత్తం విద్యార్థులందరూ ఉత్తీర్ణులై 100% ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆలూరు మండలంలోని టీజీఎంఆర్ ఆర్మూర్ బాయ్స్ పాఠశాలలో తరుణ్ 573, శ్రీనిత్ 572, శ్రీనిష్ 568 మార్కులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ యోగేష్ తెలిపారు. ఈ పాఠశాల నుండి మొత్తం 54 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని 100% ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎస్ఎస్సి ప్రభుత్వ పరీక్షల యొక్క ఫలితాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ ఫలితాలలో జిల్లా నుండి 22,694 మంది విద్యార్థులు పరీక్షకు అపియర్ అయితే 21,928 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం జరిగింది. అనగా జిల్లా యొక్క ఉత్తీర్ణత శాతము 96.62%. 96.62% ఉత్తీర్ణతను సాధించి జిల్లా మంచి పొజిషన్ లోపల నిలవడం అనేటటువంటిది జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపుగా ఉత్తీర్ణత శాతము 3% పెరగడం జరిగింది. కార్మిక వ్యతిరేక విధానాలను బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుందని ఏఐటీయూసీ నాయకులు మండిపడ్డారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా 139 మేడే కార్యక్రమాలు నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ ఆవరణలో ఎర్ర తోరణాలతో కార్మికులు పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ పార్టీ జెండాను సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ ఆవిష్కరించారు. మరియు ఏఐటీయూసీ జెండాను ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు నల్ల గంగాధర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ల సంఘం జెండాను మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ ఆవిష్కరించారు. కార్మికులు టపాసులు కలుస్తూ స్వీట్లు పంచుకోవడం, మేడే వర్ధిల్లాలి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాలతో హోరెత్తించారు. అనంతరం నల్ల గంగాధర్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభను ఉద్దేశిస్తూ సిపిఐ మండల కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ ముందుగా కార్మిక వర్గానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు యంత్రాలుగా కాకుండా మనుషులుగా గుర్తించాలని, కార్మికులకు 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 1886లో మే 1న పోరాడి హక్కులు సాధించుకున్న సందర్భంగా స్ఫూర్తితోనే మేడే నిర్వహిస్తారన్నారు. కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ డాక్టర్ సునీల్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడే పార్టీలు ఎర్రజెండా పార్టీ ఒకటేనని అన్నారు. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గం ఒక్కటిగా ఉండి ముందుకు పోరాడాలన్నారు. మేడే స్ఫూర్తితో 4 లేబర్ కోడ్ల రద్దుకు పోరాడాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి, మెడికల్ కళాశాల, గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్, సివిల్ సప్లై కార్పొరేషన్, హమాలి యూనియన్, కూరగాయల అమ్మకందారుల సంఘం, గాంధీగంజ్, కిషాన్గంజ్, మదీనా మార్కెట్, బోధన్ బస్టాండ్ మున్సిపల్ కార్యాలయం, అంబేద్కర్ కాలనీ, విఠలేశ్వర్ నగర్ కాలనీలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జెండాలను ఆవిష్కరించుకొని ప్రభుత్వ మెడికల్ కళాశాల నుండి ఏఐటీయూసీ కార్యాలయం రైల్వే స్టేషన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ 1886 చికాగో అమరుల కార్మికుల పోరాట స్ఫూర్తితో ఈ దేశంలో 105 సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాల రద్దును పునరుద్ధరించుకోవడం కోసం 4 లేబర్ కోడ్లను రద్దు చేసుకోవడం కోసం పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కార్మికుల చట్టాలను రద్దు చేస్తూ పనిచేసే కార్మికుల శ్రమకు తగ్గ వేతనాలు చెల్లించడం లేదని, 10 సంవత్సరాలుగా కార్మికుల వేతనాలు పెంచని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీనియర్ నాయకులు కంచర భూమయ్య, ఏఐటీయూసీ జిల్లా
అధ్యక్షులు నర్సింగరావు, ఉపాధ్యక్షులు చక్రపాణి, కార్యదర్శి హనుమన్లు, నాయకులు రాధాకుమార్, స్వరూప, స్వప్న, సాయన్న, పరశురాం, దేవేందర్, మోహన్, కె గంగాధర్, ఇమ్రాన్, అలీ, ఫిరోజ్, సురేష్, వివిధ రంగాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కొత్త బట్టలు తెచ్చుకొని అలా పిల్లలకు మనం దసరా లాంటి పండుగలను ఎట్లా చేసుకుంటాం ఆ విధంగా జరుపుకుంటారు. మరి మనం కూడా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ వివిధ రంగాల్లో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడే చక్రపాణి చెప్పాడు, భారతదేశంలో ఆ రోజు మన కోసము. మరికొన్ని మండలాల వార్తలు. మేడే సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని సెక్షన్ ఆఫీస్లో 1104 యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లైన్మెన్ పరశురామ్ మాట్లాడుతూ మేడే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రూరల్ టౌన్ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీస్లో జెండా ఎగురవేయడం జరిగిందని, అందులో భాగంగా 1104 యూనియన్ సభ్యులందరూ పాల్గొనడం జరిగిందన్నారు. కార్మికుల హక్కుల కోసం మేడే నాడు జెండాను ఆవిష్కరించి సెలబ్రేషన్ చేయడం జరుగుతుందని, కార్మికుల హక్కుల సమస్య కోసం మేడేను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ టౌన్ సెక్షన్ లీడర్ మొండి శంకర్, భీమ్గల్ రూరల్ సెక్షన్ లీడర్ సిద్ధయ్య, దేవయ్య, నరేష్, సంతోష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల హక్కుల కోసం ప్రతి సంవత్సరం మేడే నాడు సెలబ్రేషన్ జరపబడుతుంది. ఇది కార్మికుల ఐక్యతకు, కార్మికుల సమస్యల పరిష్కారానికి అప్పటి పెద్దలు ఏదైతే మన మేడేను ఇచ్చేసారో అదే సందర్భంలో పురస్కరించుకొని మేము ఈరోజు భీమ్గల్ సెక్షన్ ఆఫీస్లో జెండా ఎగరడం జరిగింది. కార్మికుల ఐక్యత. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే నిర్వహించారు. గురువారం బాన్స్వాడ పట్టణంలోని సిపిఐ కార్యాలయం ముందు కార్మిక వర్గ పోరాట దినం అయిన మేడేను సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాస్ రాములు మేడే జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు కార్మికులు 8 గంటల పని దినం కావాలని, పనికి తగ్గ వేతనం చెల్లించాలని, వెట్టి చాకిరిని నిర్మూలించాలని, కార్మికులను యంత్రాల్లాగా కాకుండా మనుషుల్లాగా చూడాలని డిమాండ్లతో 1886వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో సమ్మె చేస్తున్న కార్మికులపై యాజమాన్యాలు పోలీసులతో కార్మికులపై తుపాకీలతో కాల్పులు జరపడం వల్ల ఎంతో మంది అమరులయ్యారని, వారి రక్తంతో తడిసిన గుడ్డలతోనే కార్మికులు ఎర్ర జెండా ఎగురవేస్తారని ఆయన తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతిలో మన భవన నిర్మాణ కార్మికులతోటి మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మనం 7 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. లేబర్ కార్డు ఉన్న వ్యక్తి వాళ్ళ బిడ్డ గిట్ట పెళ్లి చేస్తే ₹1,00,000 ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. డెలివరీ అయితే ఒక 50,000 ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. చనిపోతే ఇప్పుడు 1,00,000 ఇస్తూ ఉన్నాం. ఒక ₹3,00,000 ఇవ్వాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. యాక్సిడెంట్ చనిపోతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉగ్రకుట్ర భగ్నం. బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు. జనగణనతో పాటు కులగణన ఒక చారిత్రాత్మక నిర్ణయం. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా మేడే దినోత్సవం. పలుచోట్ల ఎర్ర జెండాలు ఎగురవేసిన కార్మిక సంఘాల నాయకులు. తులం బంగారం ₹1,00,000 చేరువలో ఉన్న అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లకు ఏమాత్రం తగ్గని డిమాండ్. దేశంలో అక్షయ తృతీయ నాడు భారీగా బంగారం విక్రయాలు. మోడీ, చంద్రబాబులను మొక్కుతూ ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను తొక్కేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో ఘనంగా మేడే వేడుకలు. కార్మికుల క్యాంటీన్ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ సామాజిక తెలంగాణ తెచ్చుకోలేకపోయాం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జరిగిన మేడే వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.